ఈరోజు తల్లిదండ్రులు బరువైపోయారండి ప్రతి ఒక్కళ్ళకని. అనాథాశ్రమంలో ఏసేత్తన్నారు. నిన్న ఒక యూట్యూబ్‌లో నేను ఒకటి చూసానండి. పాపం ఎంత బాధపడుతున్నారండి. ఎంత ఏడుస్తుందో ఆ తల్లి. నా కడుపు తరుక్కుపోయింది ఆ తల్లిని చూస్తే. మేమెంతో కష్టపడి పెంచాము నా బిడ్డని. పెంచి మాకున్నదంతా అమ్మి చదివించి ఉద్యోగం వచ్చేలా చేసాం. ఉద్యోగం వచ్చాక భార్యొచ్చాక మమ్మల్ని ఇలాగ అనాథాశ్రమంలో పాడేశాడు. మా కోడలు ఉద్యోగం కూడా చేయదు. ఇంట్లోనే ఉంటది. అయినా తను తిరగటానికి తను ఈ జలసాలకి మేము అడ్డొస్తున్నామని ఏం చేసింది అని ఎంత బాధపడ్డారండి. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ జాబులున్నవోళ్ళు, జాబు లేనోళ్ళు కూడా అలాగా ఇలాగ పల్లెటూరులో జరగదండి అలాగా. మా చుట్టుపక్కల పల్లెటూరులో అలాగెవ్వరు బయటికి నెట్టేయటం గానీ, అలాగ అనాథాశ్రమంలో పాడేయరు. ఎందుకంటే, మాకు ఇక్కడ లోకానికైనా జడుత్తారు. చుట్టుపక్కలోళ్ళు జడుత్తారు. లోకానికి జడుత్తారు. దేవుడికి జడుత్తారు. ఎందుకంటే, మా ఊళ్ళో కూడా ఒకళ్ళని అలా చేసినా చుట్టుపక్కలోళ్ళు కూడా ఊరుకోరు. మీ అమ్మ, మీ నాన్న అంత సంపాదించి పెట్టారురా నీకు, ఆళ్ళకి ముద్ద పెడతాకి నీకు బరువైపోయిందా అంటారు. ఆడదాన్నైనా "ఏమ్మా! మీ అత్తగారిని నువ్వు అలా తిడుతున్నావు, ముద్దెడతాకి ఏడుతున్నావు. నీకన్నీ ఒరిసిపెట్టింది కదా!" అంటారు. అంతకని జడుత్తారండి. పల్లెటూరులో అలా చేయరు. అమ్మా, బాబుని బానే చూసుకుంటారు. కొడుకులు కూడా తల్లి, తండ్రిని బాగా చూసుకుంటారు. కోడలు ఒకేళ చూడకపోయినా దాన్ని మందలించి చేయింతాడు మొగుడు. కానీ భర్త చేతిలోనే ఉందది. తల్లి, తండ్రిని బాగా చూడలేదు అంటే అది మగోడి చేతిలోనే ఉంది. చిన్నప్పటి నుంచి తల్లి ఎలా పెంచిందో, ఎలా కష్టపడి చదివించారో, తల్లి ఎలా గోరుముద్దలు పెట్టి నీకు పెంచిందో అయన్నీ మీకు తెలీదా? మగోళ్ళకి తెలీదా? ఇయాళ భార్య దాన్ని సరదాలకి అడ్డొచ్చేసిందని, అది ఊరి మీద తిరగటానికి లేదని, అది పడేసేయమంటే పడేసేయటమే అనాథాశ్రమంలో. రేపు అంతకంట తెల్లదన్ని కూడా తాడిన తన్ని కూడా ఉంటాడంట, తెల్లదన్ని కూడా ఉంటాడంట. రేపు అంతకంటే ఇంకో 4 రెట్టింపుల కోళ్ళ మనకొత్తది. అప్పుడు. మనం ఎంత ఒదిగా ఉందామన్నా అప్పుడు అని మనం అది చేత్తో కొడదామన్న కాలే లెగుత్తదప్పుడు. కాలుతోటి తన్ని మరీ బయటకెంటుతది. అది మాత్రం ఆలోచించుకోవాలి. మనం ఏది చేత్తామో అదే రెట్టింపు తిరిగి రెట్టింపు మనకొత్తది. ఈ వయసులో ఆళ్ళకి 70, 80, 90, 60 వచ్చినోళ్ళకి ముద్ద తప్ప ఏముందండి? ఆళ్ళేమన్నా ఆస్తులు అడుగుతారా? లేతే మా పేరున బ్యాంకులో ఎయమంటారా? లేతే ఆళ్ళకేమన్నా వస్తువులు దిగేయమంటారా? ఏమంటారు ఆళ్ళు? ఆళ్ళకి 2 పూటలా ఇంత కూడు పెడతమును, ఆళ్ళని ఇంట్లో సురక్షితంగా ఉంచటమును. అంతే కదా ఆళ్ళకి కావాల్సింది. ఆళ్ళకి ఈ టైంలో మనవలతో సంతోషంగా ఉండటం, కోడల్ని, కొడుకుల్ని చూడటం. అదే కొడుకు సంతోషంగా ఉండటం. చాలామంది ఇప్పుడు కొడుకు సంతోషంగా ఉంటే చాలు, కోడలతో దెబ్బలాటలు పెట్టుకోకూడదు అని కొంత అనాథాశ్రమంకెళ్ళిపోతున్నారు. ఈళ్ళ దెబ్బలాటలు చూడలేక. మన గురించి ఈళ్ళెక్కడెళ్ళిపోతారో పోన్లే మనకి వయసయిపోయింది అక్కడ సత్తే సద్దాం బతుకుదాం అని చాలామంది ఎళ్ళిపోతున్నారు. అది చాలా తప్పు.